తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ స్వాగతం. స్టార్ మాలో మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ ప్రేక్షకులకి చక్కటి వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే స్టార్ మాలో మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏ సీరియల్స్ ముగియబోతున్నాయి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. స్టార్ మాలో మధ్యాహ్నం 12 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ పాపేమా జీవన్ జ్యోతి 1391 ఎపిసోడ్ తో ఈ సీరియల్ ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో కుట్టియే అసలైన జీవన అని ఆదిత్య రివీల్ చేసే ప్రయాణంలో ఉన్నాడు. అయితే ఈ సీరియల్ కథని సుఖాంతం చేస్తారా అనుకుంటే ఖచ్చితంగా ఈ సీరియల్ అయితే అప్పుడే ఏం చేయరు. 1300 ఎపిసోడ్స్ వరకు ఈ సీరియల్ ప్రస్తుతం కొనసాగి లాంగ్ రన్నింగ్ సీరియల్ గా దూసుకెళ్తోంది. కాబట్టి రికార్డ్ కోసమైన 12 గంటల స్లాట్ లో ఈ సీరియల్ ని అప్పుడే ఏం చేయరు. ఇక 12:30కి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తున్న సీరియల్ నిన్ను కోరి ప్రస్తుతం 431 ఎపిసోడ్ ఈ సీరియల్ పూర్తి చేసుకుంది. ఈ సీరియల్లో కూడా ఇటీవల జలరాజ్ అనే కొత్త క్యారెక్టర్ ని ప్రవేశపెట్టి న్యూ ట్రాక్ ని తీసుకొచ్చారు. శృతి జలరాజ్ల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. కాబట్టి నిన్ను కోరి సీరియల్ ని కూడా అప్పుడే ఎండ్ చేయరు. ఇక 1 గంటకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ బ్రహ్మముడి 857 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బ్రహ్మముడిలో కావ్య కడుపులో ఉన్న బిడ్డని భూమి మీద పడకుండా చేయాలని శత్రువులు తెగ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రాజ్ కావ్య బిడ్డకి జన్మనిస్తే తను చనిపోతుంది అన్న ఆందోళనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాజ్ కావ్యాల మధ్య మనస్పర్ధల్ని సృష్టించే ప్లాన్ లో రుద్రాని ఎత్తుల మీద ఎత్తులు వేస్తోంది. బ్రహ్మముడి సీరియల్లో ఇంకా కావ్యకి బిడ్డ పుట్టాలి, ఆ తర్వాత కథ కూడా కొనసాగాలి. అంటే బ్రహ్మముడి సీరియల్ కూడా అప్పుడే ఎండ్ కాదు. ఇక మధ్యాహ్నం 1:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ పలుకే బంగారం అయిన 673 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ ని కూడా ఇంత త్వరగా ఎండ్ చేయకపోవచ్చు. బాబీ సన్నీలని పెద్దవాళ్ళను చేసి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవల్ని చూపిస్తూ ఈ సీరియల్ ని ఇంకా కొనసాగిస్తారు. అంతేకాని పలుకే బంగారం అయిన సీరియల్ ని కూడా అప్పుడే ఎండ్ చేయరు అనిపిస్తోంది. ఇంకా ఈ సీరియల్ కథ కూడా చాలా ఉంది. ఇక 2 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ సప్తపది 26 ఎపిసోడ్స్ ఈ సీరియల్ పూర్తి చేసుకుని విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇది రీసెంట్ గా స్టార్ట్ అయిన సీరియల్. చక్కటి కథా కథనాలతో ప్రేక్షకులని అలరిస్తోంది. తప్పకుండా మిస్ కాకుండా ఈ సీరియల్ ని చూడండి. ఇక 2:30కి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మగువా ఓ మగువా. మగువా ఓ మగువా సీరియల్ 523 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. చెంచలమ్మ ప్లేస్ లో ప్రస్తుతం చెంగాలమ్మ రాజ్యం వెళ్తుంది. అయితే చెంచలమ్మను గిరిజనులు కాపాడి నయం చేసి ఆమె సొంత వాళ్ళకి అప్పచెప్పాలని అనుకుంటున్నారు. మరోవైపు చెంగాలమ్మ కళ్ళు తాగి భైరవి దగ్గర తను చెంగాలమ్మననే నిజాన్ని చెప్పేసింది. ఇప్పుడు భైరవి చెంగాలమ్మకి రివర్స్ తిరగబోతున్నట్లు తెలుస్తోంది. మగువా ఓ మగువా సీరియల్ ప్రస్తుతం కథను చూస్తుంటే ఇదంతా నాన్ సెన్స్ లాగా అనిపిస్తోంది. సీరియల్ కు శుభం కార్డు వేయకుండా మళ్ళీ చెంగాలమ్మ ట్రాక్ ని అనవసరంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చంచలమ్మగా ఉన్నది చెంగాలమ్మ అన్న నిజాన్ని త్వరగా బయటపెట్టి కథని సుఖాంతం చేస్తే బాగుంటుంది. ఎక్కువ శాతం కొత్త సీరియల్స్ వస్తే మగువా ఓ మగువా సీరియల్ కి శుభం కార్డు వేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సీరియల్ అతి త్వరలో ఎండ్ కావచ్చు. ఇక 3 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మళ్ళీ. ఈ సీరియల్ 1090 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే మళ్ళీ సీరియల్లో లీప్ వచ్చింది కాబట్టి ఈ సీరియల్ అప్పుడే ఎండ్ కాకపోవచ్చు. ఇంకా బుజ్జి మల్లికల గురించి కూడా నిజం బయటపడలేదు. అంతేకాకుండా రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ భానుమతి సీరియల్ ని ఎండ్ చేశారు. కాబట్టి అదే ప్రొడక్షన్ నుండి వస్తున్న మళ్ళీ సీరియల్ ని అప్పుడే ఎండ్ చేయరు. కాబట్టి మళ్ళీ సీరియల్ కూడా యథావిధిగా కొనసాగుతుంది. పాపేమా జీవన జ్యోతి, నిన్ను కోరి, బ్రహ్మముడి, పలుకే బంగారం అయిన ఈ సీరియల్స్ ఏవి ఎండ్ కావు. ఇక సప్తపది సీరియల్ కొత్తది కాబట్టి అది ఎండ్ కాదు. మగువా ఓ మగువా సీరియల్ ఎక్కువ శాతం ఎండ్ కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ సీరియల్ ని మళ్ళీ ఏమైనా కొత్త సీరియల్స్ వచ్చినప్పుడు ఎండ్ చేస్తారు. స్టార్ మాలో మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏ సీరియల్ ఎండ్ కావాలని మీరు కోరుకుంటున్నారు? ఏ సీరియల్ ని త్వరగా ఎండ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.